హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రావుగారి ఇల్లు. చూడండి, ఈరోజు ఎంత ఈజీగా మన బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోగలిగే రవ అప్పాన్ని చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. 1 కప్పు అటుకులు తీసుకోవాలి. ఇవి పలచని అటుకులైనా పర్వాలేదు, లావు అటుకులైనా పర్వాలేదండి. ఇవి చూడండి, ఈ అటుకులు మా పొలంలో వచ్చిన ధాన్యంతో చేసినవండి. 1 కప్పు అటుకులు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చూడండి, ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలండి. చూడండి, అటుకుల్ని నేను 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ ఇందులో వేసేసుకోవాలి. అదే కప్పుతో పెరుగు తీసుకోవాలండి. మీరు మజ్జిగన్నా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో నేను 3/4 కప్పు పెరుగు తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఆ రవ్వ నానేలోపు ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఆ చట్నీ కోసం నేను మినపప్పుతో చట్నీ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర, 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. 2 టమాటాలు తీసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. నూనె వేడెక్కాక మినపప్పు, జీలకర్ర వేయించాలి. పప్పు దోరగా వేగాలండి. చూడండి, మినపప్పు వేగింది కదా. ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చి కూడా వేయించాలి. మిర్చిపై అక్కడక్కడ తెల్లటి మచ్చలు వస్తే చాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి మగ్గించాలి. మంట మీడియంలో ఉంచాలి. చూడండి, టమాటా మగ్గిందండి. ఇప్పుడు కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి నిమిషం పాటు మగ్గించి స్టవ్ కట్టేయాలి. ఈ మిశ్రమం చల్లబడ్డాక మిక్సీ పట్టాలి. టమాటా మిక్స్ చల్లబడిందండి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. టమాటాలు పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదండి. చట్నీకి తాలింపు వేయాలండి. టీ స్పూన్ నూనె వేడి చేయాలి. మనం టిఫిన్స్లో చేసుకున్న చట్నీలోకి మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. దోరగా వేగాక చట్నీలో కలిపేయాలి. చట్నీ ప్రిపేర్ అయ్యేలాగా అటుకులు, రవ్వ కూడా బాగా నానాయండి. ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. అటుకులు రవ్వతో ఇలా చేసుకునే అప్పం చాలా రుచిగా ఉంటుందండి. ఏ టైంలోనైనా ఈజీగా చేసేయచ్చు. రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా కొద్దిగా పావు టీ స్పూన్ కంటే తక్కువగా బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అన్న తీసుకోవచ్చు. మీ దగ్గర ఈనో ఉంటే ఈనో అయినా తీసుకోవచ్చండి. అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు అట్టు వేద్దామండి. పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి
కావలసినంత పిండి వేసి మూత పెట్టేయాలి. ఇది రెండో వైపు తిప్పి కాల్చక్కర్లేదండి. కావాలనుకుంటే ఫ్లిప్ చేసి కాల్చవచ్చు. ఈ అట్లకు నూనె కూడా పెద్దగా అక్కర్లేదండి. బేకింగ్ సోడా వేయటం వల్ల అట్లు ఇలా గుల్లగా వస్తాయండి. చాలా రుచిగా కూడా ఉంటాయి. అటుకులు, రవ్వ అట్లే కాదండి, వీటికి కాంబినేషన్‌గా చేసిన చట్నీ టేస్ట్ కూడా అదిరిపోయింది. చిన్న, పెద్ద అందరికీ నచ్చే టిఫిన్ ఐటెమ్ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.